గ్యాస్ట్రోఎంట్రియాలజీ దీనికి సంబంధించి చాలా మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గ్యాస్ట్రోఎంట్రాలజీ లైక్ బ్లోటింగ్ కానీ, ఎసిడిటీ కానీ, కడుపులో మంట కానీ, ఇవన్నీ గ్యాస్ట్రోఎంట్రాలజీ కిందకే వస్తాయి. అంటే గట్లో ఏదో ఇబ్బంది ఉంది అనేది మనకు చెప్పకనే చెప్తుంది కదా. మరి దీన్ని అడ్రస్ చేయడానికి మీరేం చెప్తారు? మీ దగ్గర ఉన్నటువంటి మంచి సప్లిమెంట్స్ ఏంటి? ఇప్పుడు గట్ హెల్త్ బాగుంటే ఓవరాల్ హెల్త్ బాగుంటది. ఎందుకంటే మనం తీసుకున్న భోజనం గట్లోకి వెళ్ళి అది జీర్ణం అయితే దాంట్లో నుంచి పోషకాలు మన శరీరం గ్రహిస్తే ఓవరాల్ హెల్త్ బాగుంటది. కరెక్ట్. కానీ రీసెంట్గా మనం చూస్తుంటే మారినటువంటి ఆహారపు అలవాట్లు, స్ట్రెస్ లెవెల్ కావచ్చు, తర్వాత ఏంటంటే టయానికి తినకుండా పోవచ్చు, లేదంటే ఎక్కువ కారం తీసుకోవడం, పులుపు తీసుకోవడము, అది కాకుంటే జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, వీటన్నిటి వల్ల ఏమైందంటే గట్ హెల్త్ చాలా మందిలో పాడైపోయేసి ఫస్ట్ తెలిసేది ఏంటంటే వాళ్ళకి కొద్దిగా తిన్నా కానీ కడుపు ఉబ్బరం రావడం, ఈ బ్లోటింగ్, కడుపు ఉబ్బరం రావడం, తర్వాత తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, జీర్ణం అయినా కూడా ఒకవేళ వాళ్ళకి టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఫ్రీగా పోకుండా కాన్స్టిపేషన్తో సఫర్ అవడం, తర్వాత ఏంటంటే వాళ్ళ అన్నవాహికల ద్వారా ఈ యాసిడ్ రిఫ్లెక్స్ రావడం, అది మంట రావడము, తేపులు రావడము, ఇవన్నీ గ్యాస్ రావడము, ఇవన్నీ ఉంటాయన్నమాట. తిన్నటువంటి ఆహారం జీర్ణం కాదు, జీర్ణం కానప్పుడు అది బయట రాదు, అక్కడే స్టే బ్యాక్ అవుతుంది, స్టే బ్యాక్ అయినప్పుడు ఫెర్మెంట్ అవుతుంది, ఫెర్మెంట్ అయినప్పుడు ఈ గ్యాస్ అంతా రకరకాల సమస్యలు వస్తాయి. అలాంటి దాంట్లో వన్ ఆఫ్ ది ప్రొడక్ట్ వచ్చేసి గ్రాండ్ రిస్టోర్. దీంట్లో 4 రకాల గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, స్ట్రెయిన్స్ అంటాము. ఇవి యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేయించినాం. డానిస్కో అని ఒక కంపెనీ ఉంటుంది యుఎస్ లో. వాళ్ళ దగ్గర నుంచి 4 గుడ్ బ్యాక్టీరియా ఇంపోర్ట్ చేయించి ఇక్కడ మనం మ్యానుఫ్యాక్చర్ చేయించినాం సాచెట్ ఫామ్ లో. సాచెట్స్ ఎట్లా ఉన్నాయి? అవును. దీంట్లో 4 రకాల గుడ్ బ్యాక్టీరియా ఏంటంటే లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ NCFM అని చెప్పేసి 4.25 బిలియన్ CFU, లాక్టోబాసిల్లస్ పారాకేసి LPC 37 అని 4.25 బిలియన్ CFU, బిఫిడోబాక్టర్ లాక్టిస్ BI04, బిఫిడోబాక్టీరియం లాక్టిస్ BI07, మొత్తం వచ్చి 17 బిలియన్ CFU మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఇది రోజుకు ఒక సాచెట్, ఉదయం కానీ సాయంకాలం కానీ భోజనం తర్వాత ఒక సాచెట్ ఓపెన్ చేసి నోట్లో పోసుకొని సప్పరించి మింగేయచ్చు, లాస్ట్లో కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. లేదు అంటే 20 ml వాటర్లో ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి పౌడర్ పోసి కలిపేసి తాగచ్చు. ఇలా తాగుతూ కనీసం ఒక 3 నెలల పాటు వాడుకుంటూ పోతే గనక వాళ్ళ టోటల్ గట్ హెల్త్ రీసెట్ అవుతుంది. ఒకసారి గట్ హెల్త్ రీసెట్ అయ్యిందంటే వాళ్ళ ఓవరాల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. డెఫినెట్లీ. ఎంత అఫోర్డబుల్ గా ఉంటుంది అంటే ఏం చెప్తారు? ఇది వచ్చేసి మనకు 1 month వచ్చేసి 1800 ఉంటుంది మేడం. అదే 3 months ఎన్ని సాచెట్స్ ఉంటాయి? మొత్తం 30 సాచెట్స్ ఉంటాయి. ఓకే, 1 month 1800 ఉంటుంది. ఇక 3 నెలలకు చూసినారు అని అంటే కొంచెం డిస్కౌంట్ ఇస్తాం 3 నెలలు తీసుకున్న వాళ్ళకి. రైట్. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ని బేస్ చేసుకుని డెఫినెట్ గా లైఫ్ స్టైల్ గట్ మీద ఇంపాక్ట్ ని చూపిస్తోంది అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. మరి డెఫినెట్ గా సప్లిమెంట్ రూపంలో తీసుకోవాలి అనుకుంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ చాయిస్ అని అంటున్నారు కాబట్టి ట్రై చేయొచ్చు.